దేవుని వాక్యం చదువుకుందాము. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 25వ వచనం. దప్పిగొనువానికి చల్లని నీరెట్లుండునో, దూరదేశం నుండి వచ్చిన శుభవర్తమానమును అట్లే ఉండును. చాలు. కాబట్టి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దప్పి గలవానికి చల్లని నీరు ఎట్లుండును. 2 దప్పుకులు, 2 కాలాలు. ఎండాకాలం అయితే చల్లని నీరు కావాలి, వర్షాకాలం అయితే కాస్త వేడి నీళ్ళు కావాలన్నమాట. కాబట్టి ఎండాకాలం దప్పి చేస్తే మనం చక్కగా ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతాం. వర్షాకాలము దాహం అయితే నీళ్ళు కాగబెట్టుకొని తాగుతామన్నమాట. కాబట్టి దప్పిగొనువాడికి ఎండాకాలం అయితే చల్లని నీరు కావాలా, ప్రాణానికి సంతోషం అవుతుంది. అదే వర్షాకాలం అయితే వేడి నీళ్ళు కావాలా, ప్రాణానికి సంతోషం అవుతుంది. అలాగనే దూరదేశము నుండి వచ్చు, లేకపోతే దూర ప్రాంతము నుండి వచ్చు శుభవర్తమానము అంత సంతోషం కలిగిస్తుంది, అంత సంతోషాన్ని కలిగిస్తుంది. చెడు వార్త ఎంత బాధ కలిగిస్తుందో మంచి వార్త అంత సంతోషము కలిగిస్తుంది. ఆ మంచి వార్త ఏంటి అని చూసినట్లయితే, మన ప్రభువు పరలోకము నుండి మధ్యాకాశానికి రాబోతున్నాడు. తన బిడ్డలందరినీ పరలోకం తీసుకెళ్ళటకు, ఆ వెలుగు రాజ్యములో, ఆ మహిమ రాజ్యములో, ఆ ఓడబారని రాజ్యములో, ఆ ఉల్లాసముతో కూడిన రాజ్యములోనికి మనల్ని తీసుకొని పోబోతున్నాడు. అదే మనకి కలిగించే సంతోషకరమైనటువంటి వార్త. దాని కొరకు మనందరము కూడా పరిశుద్ధంగా దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. పరిశుద్ధుల్ని యేసు ప్రభువారు వచ్చినప్పుడు పరిశుద్ధుల్ని పరలోకం తీసుకెళ్తాడు, పాపుల్ని అగ్నిగుండములో పడవేస్తాడు.